ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో స్టేడియం ప్రాంగణంలో ప్రీ ఇనాగురల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి సదుపాయాలు, భవన నిర్మాణ విశేషాలు, అభివృద్ధి పనుల పురోగతిని ఆయన ప్రతినిధులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి స్టేడియాన్ని తాము ఏసీఏ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని కేశినేని శివనాథ్ తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం 175 రోజుల అంతర్జాతీయ షెడ్యూల్కు సరిపోయేలా మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా పూర్తిస్థాయి సౌకర్యాలతో 75 గడులను నిర్మించినట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఈ స్టేడియం ద్వారా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లను నిర్వహించే దిశగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. మా ఏసీఏ తరఫున కష్టపడిన వ్యక్తులు కూడా ఇంకో 10 రోజులు కూడా వాళ్ళు కష్టపడాలి. ఈ కష్టపడితే ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన ఏపీఎల్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాదరణ పొందిన లీగ్ గా ముందుకు వస్తుంది. తప్పకుండా ఐపీఎల్ అంత స్థాయి కాకపోయినా ఐపీఎల్ కి ధీటుగా ఒక ఆంధ్ర స్టేట్ ఒక అసోసియేషన్ మేము ఇంత గొప్ప తయారు చేసామంటే అది మీరు పాత్రికేయ సోదరులు ప్రజల యొక్క ఆశీర్వచనం. మేము కూడా ఒకటే చెప్తున్నాం, మీరందరూ కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మ్యాచ్లు జరుగుతున్నాయి, మ్యాచ్లు జరిగేటప్పుడు కొంత సమయం 2-3 నిమిషాలు టీవీల్లో కానీ లేకపోతే పేపర్ పబ్లికేషన్స్ లో కానీ మీరు సమయం ఇస్తే, ఎందుకంటే మేము మిగతా అసోసియేషన్ లాగా మేము రిచెస్ట్ అసోసియేషన్ కాదు. ఒకసారి చూసాము ఈ మధ్య అసోసియేషన్ లో 7.5 కోట్లు పెట్టి టీములు కొన్నారు, మేము 1.5 కోట్లు పెట్టి టీములు మేము అమ్మలేకపోయాం. అంత ఇబ్బందుల్లో ఉన్న స్టేడియంలు బాగు చేస్తున్నాం. ప్రభుత్వం సహకారం బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వ సహకారమే కాకుండా మేమందరం కూడా కలిసి కష్టపడి మాకున్న డోనర్లు కానీ స్పాన్సర్లు కానీ తలో చెయ్యి వేయటం వల్ల ఇంత భారీగా రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల